ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. आपका निरीक्षण ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम नमो ब्रह्मणे नमो अस्मद्भ्ये नमो पृथिव्यै नमो औषधीभ्यः नमो सारा ग्रुप पड़ అయిపోయింది అక్కడ కథలో కూడా చాలు ఓం ప్రణో దేవి సరస్వతి మాతే మీ చేతుల మీదుగా పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి సార్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం. ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు ఏదైతే అదొక కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరనీయం. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా జరుగుతుంది. ఇంకోటి సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా ఏం చేయాలో చేస్తాం.